ప్రపంచంలోని అతి కిల్లర్ అతనికి కంప్యూటర్ను ఎలా ఆపరేట్ చేయాలో తెలిస్తే బహుశా ఎప్పటికీ పట్టుబడలేకపోయేవారు. చేస్తున్న ఈ వ్యక్తి నగరంలో పేరుగాంచిన డాక్టర్. తన క్లినిక్ ని ప్రాణాలను కాపాడేందుకు కాకుండా ప్రాణాలను తీయడానికి ఉపయోగించుకున్న డాక్టర్ హెరాల్డ్ షిఫ్ట్మన్ యొక్క ఆశ్చర్యకరమైన కథ ఇది. కేవలం 30,000 మంది మాత్రమే నివసించే ఇంగ్లాండ్లోని హైడ్ అనే చిన్న పట్టణంలో 27 ఏళ్లుగా అందరి ముక్కుపిండి వరుస హత్యలు చేస్తూనే ఉన్నాడు. 250 మంది కంటే ఎక్కువ మందిని చంపిన తరువాత కూడా డాక్టర్ హెరాల్డ్ షిఫ్ట్మన్ను ఎవ్వరూ అనుమానించలేదు. అతను ఈ చిన్న తప్పు కూడా చేయకపోయింటే అతన్ని ఎప్పటికీ ఎవరూ పట్టుకోలేకపోయి ఉండేవాళ్ళు. అసలు అతను మనుషులను చంపడానికి కారణమేంటి? ఇంతకాలం ఎందుకు పట్టుబడలేదు? ఏళ్ల తరబడి సాగుతున్న హత్యలను ఒక్క క్షణంలో బట్టబయలు చేసిన పోలీసులకు అసలు ఏ క్లూ లభించింది? దీనికి కారణమేంటి? డాక్టర్ హెరాల్డ్ షిఫ్ట్మన్ ఇంగ్లాండ్లోని హెడ్ అనే చిన్న పట్టణంలో తన క్లినిక్ ని నడిపేవాడు. ఇక్కడ ఉన్న 30,000 మందిలో 3,000 మంది షిఫ్ట్మన్ పేషెంట్లు. షిఫ్ట్మన్ ఎక్కువగా ఒంటరిగా నివసించే వాళ్ళని, చాలా వృద్ధులైన వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ల మరణంపై ఎవరికీ అనుమానం కలగదు. డాక్టర్ ఆ పేషెంట్లకు మాక్సిమం టైం కేటాయిస్తూ వాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల గుండెల భారం తగ్గించుకోవడానికి, వాళ్ల మాటలు వింటూ ఒంటరిగా ఉన్న వాళ్ల ప్రతి మాట వినడానికి డాక్టర్ అందుబాటులో ఉన్నట్టు వారికి అనిపించేది. కొంతమంది పేషెంట్లు డాక్టర్ని ఎంతగానో విశ్వసించారు. వాళ్ళు తమ ఇంటి తాళాలు కూడా అతనికే ఇచ్చేవాళ్లు. అతని ఈ వైఖరి కారణంగా అతను హైడ్లో చాలా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే డాక్టర్ షిఫ్ట్మన్ కేవలం మాటల ద్వారా వృద్ధులకు చికిత్స చేస్తారని ప్రజలు నమ్మేవారు. కానీ వీటన్నిటి ముసుగులో డాక్టర్ షిఫ్ట్మన్ వాళ్ళు ఏ సమయంలో ఒంటరిగా ఉన్నారో కనిపెట్టేవాడు. ఎవరికి ఎంత సంపద ఉంది, ఎవరు ఇంటికొస్తారు, వాళ్ల బంధువులెవరు, ఇలాంటివన్నీ తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకుని డాక్టర్ సంతృప్తి చెందినప్పుడు అతను తన రోగికి ఎక్కువ మోతాదులో మందిచ్చి చంపేసేవాడు. ఇప్పుడు ఆ రోగులకు అప్పటికే 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్నందున వారి మరణాన్ని ఎవరూ అనుమానించేవాళ్లు కాదు. ఇది చాలా సంవత్సరాలు కొనసాగింది. పట్టుకోవడం గురించి మర్చిపోండి. అతను ఈ ఒక్క తప్పు చేసే వరకు ఎవ్వరూ అతన్ని అనుమానించలేదు. దీంతో ఈ డాక్టర్ తన వృత్తిని హైడ్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫండ్ ఫ్రాక్చర్ అనే పట్టణంలో ప్రారంభించాడు. అక్కడ అతను ఆసుపత్రిలో పనిచేసేవాడు. తర్వాత 1974లో ఆ పట్టణాన్ని కూడా విడిచిపెట్టి లార్డ్ మోడరన్కి వెళ్లాడు. అక్కడ అతను అబ్రహం మరియు మొరోడ్ మెడికల్ సెంటర్లో జనరల్ ప్రాక్టీషియన్గా పనిచేశాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంతమంది రోగులకు అధిక పరిమాణంలో పతిన్ను సూచించేవాడు. ఇది నిజానికి పెయిన్ కిల్లర్, కానీ ఇది చాలా వ్యసనపరమైన ఔషధం. షిఫ్ట్మన్ పాథిన్కు బానిసయ్యాడు. అతను తన రోగులకు ఈ ఔషధాన్ని ఉద్దేశపూర్వకంగా సూచించేవాడు. ఈ ఔషధం తీసుకున్న తర్వాత రోగులు చాలా మంది అనుభూతి చెందేవాళ్లు. వాస్తవానికి వాళ్ళు తమ అంతానికి మందులు తీసుకున్నారని వారికి తెలియదు. షిఫ్ట్మన్కు పేషెంట్లంటే ఇష్టం లేకపోయినా వాళ్ళు అతని వైపు ఆకర్షితులవడానికి ఇదే కారణం. ఒకసారి పట్టుబడిన తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ షిఫ్ట్మన్ను తొలగించాడు. అతని లైసెన్స్ను రద్దు చేసేంత వరకు విషయం చేరుకుంది. అయితే షిఫ్ట్మన్ 600 పౌండ్లను ఇచ్చి అతని లైసెన్స్ను రద్దు చేయకుండా కాపాడుకున్నాడు. పునరావాస కేంద్రంలో కొన్ని రోజులు గడిపిన తర్వాత అందరూ అతని గురించి మర్చిపోయిన తర్వాత అతను 1977లో మళ్లీ హైడ్కి తిరిగొచ్చాడు. ఇక్కడ అతను డానీ బ్రూక్ మెడికల్ సెంటర్లో జనరల్ ప్రాక్టీషియన్గా పనిచేయడం మొదలుపెట్టాడు. 1980లో కూడా అతను జీపీగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ఈ సమయంలో కూడా అతను డ్రగ్స్ను వదలలేదు. అయితే 1993లో హైడ్లో సొంతంగా క్లినిక్ తెరిచి నగరంలో మంచి పేరు తెచ్చుకోవడంతో ఈ హత్యల పర్వం చాలా పెరిగింది. ఆ తర్వాత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం అలాగే కొనసాగింది. వైద్యుడి కార్యకలాపాలను ఎవ్వరూ అనుమానించలేదు. మొదటిసారి మార్చి 1998లో షిఫ్ట్మన్ యొక్క క్లినిక్కి ఎదురుగా ఉన్న మరొక ఆసుపత్రి బ్లూక్ సర్జరీలో పనిచేసే డాక్టర్ లిండా రెనాల్డ్స్ షిఫ్ట్మన్ రోగుల్లో అధిక మరణాల రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తూ చిన్న క్లినిక్ ని నడుపుతున్న షిఫ్ట్మన్ పేషెంట్లతో గత 3 నెలల్లో 16 మంది రోగులు చనిపోయారని, షిఫ్ట్మన్ క్లినిక్ కంటే 3 రెట్లు ఎక్కువ మంది రోగులున్న బ్రూక్ సర్జరీలో కేవలం 14 మంది మాత్రమే చనిపోయారని అన్నాడు. డాక్టర్ షిఫ్ట్మన్ పేషెంట్లలోని మొత్తం 16 మంది రోగులను వారి మరణం తర్వాత ఖననం చేయలేదని, దహన సంస్కారాలు చేశారని తెలుసుకున్నప్పుడు ఈ సందేహం మరింత బలపడింది. చాలా మంది క్రైస్తవులు చనిపోయిన తర్వాత తమ ప్రియమైన వారిని పాతి పెడతారని మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది మాత్రమే వారిని దహనం చేయాలని నిర్ణయించుకుంటారు. డాక్టర్ లిండా తన సందేహాన్ని మాంచెస్టర్లోని కరోనర్కు ఒక నివేదిక రూపంలో వ్యక్తం చేశారు. ఇందులో ఈ వివరాలన్నిటితో పాటు డాక్టర్ షిఫ్ట్మన్కి చెందిన ఈ 16 మంది రోగుల్లో ఎక్కువ మంది వృద్ధ మహిళలు చనిపోయారని కూడా రాయబడింది. ఆ రోగుల్లో చాలా మంది మరణించే సమయంలో వారి ఇంట్లో డాక్టర్ షిఫ్ట్మన్ ఒంటరిగా ఉండడం యాదృచ్ఛికం కాదు. డాక్టర్ లిండా మాట్లాడుతూ, ఇంట్లో అనారోగ్యం కారణంగా గనుక మరణాలు జరిగితే అవి చాలా వరకు మంచం మీద జరుగుతాయి. కానీ డాక్టర్ షిఫ్ట్మన్ పేషెంట్లు మంచి బట్టలతో కుర్చీలో కూర్చుని విచిత్రంగా మరణించారు. రెండవది, ఆ సమయంలో డాక్టర్ వాళ్ల ఇంట్లోనే ఉంటాడు.
ఇది ఏ విధంగానూ సాధారణమైన విషయం కాదు, సాధారణ మరణము కాదు. ఈ నివేదిక ఆధారంగా దర్యాప్తు కూడా జరిగింది. అయితే పోలీసులు డాక్టర్ షిప్మెన్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు కనుగొనలేదు. 1 నెల తర్వాత ఈ విచారణ ముగిసిపోయింది. డాక్టర్ హెరాల్డ్ షిప్మెన్ పేషెంట్లు చనిపోతే ఆయన స్వయంగా ఫామ్ B పై సంతకం చేసేవారు. ఫామ్ B అనేది రోగికి చికిత్స చేస్తున్నప్పుడు వైద్యుడు సంతకం చేయవలసిన ఫామ్. అందులో అతను రోగి మరణానికి కారణాన్ని రాస్తారు. అయితే సమస్య ఏంటంటే ఇతర వైద్యుల సంతకం చేయవలసిన ఫామ్ C కూడా చాలా వరకు సంతకం చేయబడింది. షిప్మెన్ స్నేహితులైన డాక్టర్స్ లేదా అతన్ని అనుమానించని వ్యక్తుల ద్వారా సంతకాలు చేయించేవాళ్లు. ఇలా షిప్మెన్ తన పేషెంట్ల డెత్ సర్టిఫికెట్లో నకిలీ సమాచారం రాసి దహన సంస్కారాలకు సులభంగా పంపించి ఎవరికీ అనుమానం రాకుండా చేసేవాడు. ఈ ప్రక్రియ కారణంగా అనేక మరణాలు దర్యాప్తు చేయకుండా ఉండిపోయాయి. ఈ విధంగా షిప్మెన్ ఆ హత్యలను సులభంగా దాచగలిగాడు. విచారణ ముగిసిన తర్వాత షిప్మెన్ మరో 3 చంపాడు. అయితే అప్పటికి పట్టుబడే సమయం ఎంతో దూరంలో లేదు. షిప్మెన్ యొక్క చివరి బాధితురాలు హైడ్ యొక్క మాజీ మేయర్ క్యాథ్లిన్, 81 ఏళ్లు. ఆమె 24 జూలై 1998న ఆమె ఇంట్లో చనిపోయారు. ఇక్కడ కూడా డాక్టర్ షిప్మెన్ క్యాథ్లిన్ను చివరిసారిగా సజీవంగా చూసిన చివరి వ్యక్తి. అనంతరం మరణం ధృవీకరించిన పత్రంపై సంతకం చేసి మరణానికి వృద్ధాప్యం కారణమని రాశాడు. క్యాథ్లిన్ కుమార్తె ఏంజెలా వుడ్రఫ్ తను స్వయంగా ఒక న్యాయవాది. డాక్టర్ షిప్మెన్ పేరుతో తన ఇంటిపై రాసిన తన వీలునామా దొరికినప్పుడు ఆమె తల్లి రహస్య మరణంపై తనకు అనుమానం వచ్చింది. డాక్టర్ షిప్మెన్ ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, కానీ వీలునామాలో ఇల్లు లభించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఏంజెలాకు తన తల్లికి 2 ఇళ్లు ఉన్నాయని తెలుసు. అయితే 1 ఇల్లు మాత్రమే వీలునామాలో పేర్కొనబడింది. కాబట్టి ఈ వీలునామాను 2వ ఇంటి గురించి తెలియని వారు రాశారని ఆ వ్యక్తి డాక్టర్ షిప్మెన్ అని అనుమానించింది. దీంతో ఏంజెలా పోలీసులను ఆశ్రయించింది. మళ్లీ విచారణ మొదలైంది. క్యాథ్లిన్ గ్రండీ మృతదేహాన్ని సమాధి నుంచి తవ్వి శవపరీక్ష కోసం పంపారు. ఆమె శరీరంలో డైమార్ఫిన్ అంటే అధిక జాడలు కనుగొనబడ్డాయి. పోలీసులు డాక్టర్ షిప్మెన్ను అడగ్గా క్యాథ్లిన్ బానిస అని, ఆమెకు చికిత్స చేసే ముందు ఈ విషయాన్ని తన కంప్యూటర్లో రాసుకున్నానని చెప్పాడు. డాక్టర్ షిప్మెన్ ఇటీవలే కంప్యూటరైజ్డ్ మెడికల్ జర్నల్లో ఎంట్రీలు చేయడం ప్రారంభించాడు. అయితే అతను ఆ ఎంట్రీలో మరణానికి ముందే తేదీని నమోదు చేసినప్పటికీ ఆ ఫైల్ చివరి ఎడిట్ లేదా కంప్యూటర్లో ఆటోమేటిక్గా సేవ్ చేయబడుతుందని అతనికి తెలియదు. పోలీసులు ఆ కంప్యూటర్లోని ఎంట్రీలను పరిశీలించగా క్యాథ్లిన్ మరణించిన తరువాత షిప్మెన్ ఈ ఎంట్రీలు చేసినట్లు తేలింది. షిప్మెన్ను అరెస్ట్ చేయడానికి ఈ ఒక్క సాక్ష్యం సరిపోలేదు. అయితే నకిలీ వీలునామా రాయడానికి ఉపయోగించిన టైప్ రైటర్ కూడా పోలీసులు కనుగొన్నారు. షిప్మెన్ యొక్క టైప్ రైటర్లోని కొన్ని అక్షరాలు పాడైపోయాయని, గ్రండీ యొక్క వీలునామాలు అవే అక్షరాలు లేవని కనుగొనబడింది. సెప్టెంబర్ 7, 1998న హైడ్ యొక్క ప్రఖ్యాత వైద్యుడు హెరాల్డ్ షిప్మెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇంతకు ముందు షిప్మెన్చే తన ప్రియమైన వారిని కోల్పోయిన వారు కూడా ముందుకొచ్చారు. అతనే ఆ పని చేశాడనే సందేహం వచ్చిన నగరంలోని ప్రముఖ వైద్యుడి ముందు గొంతెత్తలేకపోయారు. కొంతకాలం క్రితం షిప్మెన్ చేతిలో మరణించిన మరో 15 మంది రోగుల యొక్క కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించారు. రోగులకు డైమాఫిన్ యొక్క ప్రాణాంతక మోతాదు ఇవ్వబడిన ఈ అన్ని సందర్భాల్లో ఒక ప్రత్యేక నమూనా కనిపించింది. వారి మరణ ధృవీకరణ పత్రాలపై స్వయంగా సంతకం చేసి వృద్ధాప్యం మరణానికి కారణమని రాశారు. షిప్మెన్ దహనానికి కూడా సలహా ఇచ్చాడు. తర్వాత అన్ని ఆధారాలు దహనం చేసిన తర్వాత నాశనం చేయబడ్డాయి. షిప్మెన్ విచారణలో శాపం సంరక్షణలో మరణించిన రోగులందరి కేసులను తిరిగి పరిశీలించారు. షిప్మెన్ హ్యాండిల్ చేసిన అన్ని పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు మరియు వైద్యుల రికార్డులను విచారణ బృందం విచారించింది. ఇది కాకుండా వారి బంధువులు, వారి కుటుంబాలను కూడా ఇంటర్వ్యూ చేశారు. కొన్ని మృతదేహాలను కూడా వెలికితీశారు. వాటికి ఫోరెన్సిక్ పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఈ ప్రక్రియ చాలా వివరంగా ఉంది. అదే సమయంలో షిప్మెన్ 1975 నుంచి అతను పట్టుబడే వరకు మొత్తం 218 మంది రోగులను హత్య చేసినట్లు కనుగొనబడింది. ఇది ధృవీకరించబడిన సంఖ్య. చాలా సందర్భాల్లో సాక్ష్యం లేకపోవడం వల్ల అవి ధృవీకరించబడలేదు. ఈ సంఖ్య 260కి చేరుకోవచ్చని కూడా అంచనా వేశారు. కోర్టు అతడికి 17 హత్యలకు గాను శిక్ష విధించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానంతరం అతనికి తెలిసిన వాళ్లలో ఒకరు అతను చంపింది 260 మందిని కాదని 508 మందిని చంపాడని, ఈ విషయాన్ని షిప్మెన్ స్వయంగా చెప్పాడని తన సహచరుడు వెల్లడించాడు. అయితే షిప్మెన్ ఇంతమందిని చంపడం వెనుక అసలు కారణం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. కొందరు సైకో అని, మరికొందరు డబ్బు సంపాదించడం కోసమని, ఇంకొందరు క్యాన్సర్ పేషెంట్ అయితే తన తల్లికి పెయిన్ కిల్లర్గా మార్ఫిన్ ఇచ్చారని, మరికొందరు షిప్మెన్ తన తల్లి మరణంతో డిస్టర్బ్ అయ్యాడని రకరకాల కథనాలు చెప్పారు. బహుశా తన పేషెంట్లకు మార్ఫిన్ ఇవ్వడం ద్వారా కారణం ఏదైనా కావచ్చు. కానీ 500కు పైగా మరణాలకు కారణమైన వ్యక్తి నిజంగా సైకో అవక
మరేమవుతాడు? మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.